కార్ రేస్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇందులో ఈడీ ఇప్పుడు దూకుడు పెంచింది. ఇవాల్టి నుంచి కేసుకు విచారిస్తూ ఉండగా ఇటు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాబోతున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా డిసెంబర్ 20న కేసు నమోదు చేసిన ఈడీ A1గా కేటీఆర్ను, A2గా ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్ను, A3గా హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను నిందితులుగా పేర్కొంది. డిసెంబర్ 28న కేటీఆర్కు సమ్మన్లు జారీ చేసిన ఈడీ జనవరి 7న విచారణకు రావాలని తెలిపింది. ఈ క్రమంలోనే రేపు అరవింద్ కుమార్ విచారణకు రాబోతున్నారు. ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ ప్రశ్నించబోతోంది. బిఎల్ఎన్ రెడ్డి ఈడీకి ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ కార్ రేస్ వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనలు ఏవైనా జరిగాయా, ఈ నిధులు ఎఫ్ఈఓ ఖాతాకు అసలు బదిలీ అయిన అనంతరం మనీ లాండరింగ్ జరిగిందా అన్న అంశాలను తేల్చడంపై ఈడీ ఇప్పుడు దృష్టి సారిస్తోంది. విదేశాలకు నగదు చెల్లింపు సమయంలో పన్నుల మినహాయించుకోవాల్సి ఉండగా హెచ్ఎండిఏ యంత్రాంగం చర్యలేవీ తీసుకోలేదనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఈ క్రమంలోనే హెచ్ఎండిఏను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు అదనంగా 8 కోట్లు చెల్లించవలసి వచ్చింది. ఇందులో మతలబు ఏమైనా ఉందా అనే కోణంలో కూడా ఈడీ అధికారులు ఆరా తీయబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఇవాళ బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. అసలు ఏ టైంకి విచారణ స్టార్ట్ అవ్వబోతోంది? అప్డేట్స్ ఏంటి? ఫార్ములా కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డికి విచారణకు రావాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయన 10:30కి ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత 11 గంటల నుంచి బిఎల్ఎన్ రెడ్డిని విచారించేందుకు ఈడీ సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ఆధారాలు ఈడీ అధికారులు సేకరించడం జరిగింది. ఇటు ఏసీబీ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు వాళ్ళు సేకరించిన ఆధారాలన్నిటిని కూడా ఈడీకి అందజేశారు. అదేవిధంగా హెచ్ఎండిఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా వివరాలు సేకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫార్ములా కంపెనీకి సంబంధించి డబ్బులు బదిలీ చేసే క్రమంలో ఈడీ ఎందుకు చర్యలు రూల్స్ పాటించలేదు, అదనంగా ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ డబ్బులు చెల్లించే ముందు ఇన్కమ్ ట్యాక్స్ కి సమాచారం ఇచ్చి దాన్ని మినహాయింపు పొందే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అవేవీ చేయకుండా దాదాపు 8 కోట్ల రూపాయలకు పైగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించి ఎందుకు అలా చెల్లించాల్సి వచ్చిందనే దానిపై కూడా పూర్తి వివరాలన్నిటిని కూడా బిఎల్ఎన్ రెడ్డి నుంచి సేకరించే అవకాశం కనబడుతుంది. చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ప్రస్తుతం రిటైర్డ్ అయ్యారు. ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ ఈ రోజు రికార్డ్ చేసిన తర్వాత అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కూడా రేపు రికార్డ్ చేసి అనంతరం వీరిద్దరి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ని కూడా ప్రశ్నించబోతున్నారు. ముఖ్యంగా ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీకి వెళ్ళిన డబ్బులు తిరిగి ఎక్కడికి వెళ్ళాయి, విదేశాల్లో ఏమైనా మనీ లాండరింగ్ జరిగిందా, ఆ కంపెనీ నుంచి డబ్బులు పంపించేసి ఇతర రూపంలో డబ్బులు ఏమైనా కేటీఆర్ తీసుకున్నాడా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నమే ఇప్పుడు ఈడీ చేస్తుంది. ఇప్పటికే ఆర్బీఐ రూల్స్ పాటించకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని డబ్బులు బదలాయించారు కాబట్టి వీరికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఆ కంపెనీతో జరిగిన అగ్రిమెంట్లు ఏంటి, అసలు మొదట అగ్రిమెంట్ ఎంఈఓ క్యాన్సిల్ అయినప్పటికీ మళ్ళీ రెండో అగ్రిమెంట్ జరగక ముందే డబ్బులు ముందుగా చెల్లించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, అక్కడ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతనే ఏదైనా నిధులు చెల్లింపులుంటాయి, యాజ్ ఎ రూల్ ప్రకారం నిధులు చెల్లించాలి. కానీ ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం అనుమతి కానీ తీసుకోకుండా హెచ్ఎండిఏ నిధులను నేరుగా అరవింద్ కుమార్, కేటీఆర్, హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి వీరు నలుగురు కలిసి పూర్తిగా డబ్బులన్నీ బదిలీ చేశారు. వాటికి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నాలు, ఆయన స్టేట్మెంట్లు కూడా ఆధారంగా కూడా ఈడీ ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. కేటీఆర్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఈడీ నోటీసులు ఇచ్చింది వాస్తవం, విచారణకు హాజరవుతాము, కాకపోతే కేసే లేదు, అసలు దీంట్లో కంపెనీకి వెళ్ళిన డబ్బులు నేరుగా కంపెనీకి వెళ్ళాయి, అక్కడ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాపై నెట్టడం ఏంటి అని చెప్పేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం కూడా కేటీఆర్ చేస్తున్నాడు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళిద్దరు ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే బిఎల్ఎన్ రెడ్డి ఆ సమయంలో ఎలాంటి అగ్రిమెంట్లు జరిగాయి, ఆ కంపెనీ ప్రతినిధులు ఎవరెవరు వచ్చారు, ప్రభుత్వ అనుమతి తీసుకున్నారా,
ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉంది. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ కూడా అనుమతి తీసుకోకుండా డబ్బులు బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దానిపై కూడా పూర్తి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. 10:30కి ఆ ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి చేరుకున్న తర్వాత 11 గంటల నుంచి ఆయనని విచారించనున్నారు. సుదీర్ఘంగా విచారణ కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.